పరిశుద్ధ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, ఈరోజు ఈ స్థలంలో చేరి మేము స్థుతించేటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు మరి ఒకసారి మీకు స్థుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తాను. ప్రతిఫలం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. అదే ప్రకారంగా తండ్రి ప్రభు పరిశుద్ధ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి ముందుకు నడిపించేటువంటి మీ మహిమైనటువంటి మన ఘనత అనేటువంటి ప్రభావాలు పొందడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు స్థుతులు చెల్లించుకొని ప్రార్థన చేసి ప్రతిఫలం దాచి మేము చెప్పేది ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మనం తెలుసుకున్నాం, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని అనేక రకాలైనటువంటి భావాలతోటి శాస్త్రులు పరిచయులైనటువంటి వాళ్ళు, సద్దుకయులైనటువంటి వాళ్ళు ఎన్నో మాయ మాటలతోటి ఆయన హింసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో ఇక్కడ మనకి కనబడతా ఉంది. మరి 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగిద్దాం. మీకేమి తోస్తున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెబుతాను మెరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుతున్నారు? ఆ పన్ను రోకం ఒకటి నాకు చూపడని వారితో చెప్పగా, వారు ఆయన వద్దకు ఒక దేనారును తెచ్చి ఇచ్చి, అప్పుడు ఆయన, ఈ రూపము పై వాపై ఎవరిని వారు అడగగా వారు కైసరు అని ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే, మరి ప్రభుత్వానికి పన్ను చెల్లించడం న్యాయమా కాదా అని చెప్పి మనల్ని కూడా ఎవరైనా అడిగినప్పుడు ప్రభుత్వానికి పన్ను చెల్లించడం నిరాకరించడం అనేటువంటిది అది రాజద్రోహం కిందే వస్తూ ఉంది. మనకైనా అది వర్తించిద్ది. ఎందుకంటే ప్రభుత్వం విధించినటువంటి పన్నును తప్పించుకోవడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా ఎవరికీ లేదు. ఆ పన్నులు మనం చెల్లించవలసింది. ఒకవేళ చెల్లించినప్పటికీ దానికి మరి పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక పరిష్కారం చూపెడతా ఉంటే దానికి శిక్ష విధించేటువంటి పరిష్కారం. అలాగే ఆ రోజుల్లో కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలు అనేటువంటి వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి మీద బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, ఎవరికి పన్ను కట్టకూడదనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు, కాలానుగుణంగా వాళ్ళు ఎప్పుడైతే రోమా ప్రభుత్వానికి లోనై రోమా ప్రభుత్వ అధికారం కిందకి వచ్చారో, మరి వాళ్ళు కూడా పన్ను కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభువుని అడిగినటువంటి మాటలు. ఎందుకంటే పన్ను కట్టాలి అని అంటే నీవు మరి యూదుడు కావా, లేకపోతే ఇజ్రాయేలులో నీవు పుట్టలేదా అని చెప్పి నిందించేటువంటి ప్రమాదం అక్కడ కనపడతా ఉంది. అలాగే ఒకవేళ పన్ను కట్టచ్చు అంటే ఇలాగ అంటారు, పన్ను కట్టకూడదు అని అంటే అది ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లు, ప్రభుత్వ శిక్షకి లోనైనట్టుగా ఉండవలసినటువంటి పరిస్థితులు, ఆసన్నమైనటువంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి మాట యథార్థత లేనటువంటి మాటలను యేసు గమనించి వాళ్ళ యొక్క మనోభావాలను గమనించినప్పుడు వారికి తెలియజేసినటువంటి విధానం ఎంతో గొప్పగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే మరి ఆ యొక్క రోక మీద ఉన్నటువంటి వ్రాతను బట్టి దానికి తీర్పు చెప్పినట్లుగా కనబడతా ఉంది. అంతటితోటి పట్టు వదలకోకుండా వాళ్ళు ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగి ఎన్నో రకాలైనటువంటి భావాలతోటి ఇసుకించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి కనబడతా ఉంటుంది. మరి అలాగే దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా చాలా మనకి కనబడతా ఉంది బైబిల్ గ్రంథంలో. మరి ఇదే అధ్యాయంలో 37వ వచనం కనపడతా ఉంది. చూడండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపమననిదే ముఖ్యమైనది మొదటిదినైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇవి 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిలోను ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పండి. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఒక
మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ 35వ వచనంలో మనకి కనపడతా ఉంది. 34వ వచనంలో ఆయన సద్దుకయ్యులు నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగాను. అంతే. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రానికి అనుగుణంగా వీళ్ళు మరి బ్రతకటం లేదు, ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడవటం లేదు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని యేసు ప్రభువుని హింసించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ మనకి కనబడతా ఉంటారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం కూడా చాలా సందర్భాలలో చాలామందిని సిక్కు ప్రశ్న వేసి అడగాలనేటువంటి ఆలోచన కలిగి మనం కూడా చాలా మరి మాట్లాడుతుంటే కొన్ని సందర్భాలలో ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువుని అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఎందుకంటే నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృదయముతోను మరి నీ దేవుడిని ప్రేమించు అని చెప్పి ఒక మాట చెప్పినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఇలాంటి సిక్కు ప్రశ్నలు వేసి యేసు ప్రభువుని మరి హింసించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం ఈ 22వ అధ్యాయం మనకు కనపడతా ఉంది. అలాగే 43వ వచనం చదువుకునే కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉండు వరకు నీ నా కుడి పార్శ్వమున కూర్చుండు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనని ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పి అన్నాడు. దావీదు ఆయనని ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడైనని ఆయన అడుగగా. చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా ఎన్నో మరి సిక్కు ప్రశ్నలతోటి ఎన్నో మరి ఎంతో బాధపట్టాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఇక్కడ తెలియజేస్తా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇక్కడ 41వ వచనం కనపడుతుంది. చూడండి ఖచ్చితంగా మనకు, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరు కుమారుడని అడిగాను. వారు ఆయనను దావీదు కుమారుడని చెప్పి అందుకు ఆయన, అలాగైతే చూడండి ఈ వచనం ప్రకారంగా చూసినట్లయితే, ఎందుకంటే దావీదు పలికినటువంటి మాటలు ఇలా ఉన్నాయి కాబట్టి దావీదు కుమారుని నన్ను ఎలా మీరు అనగలరు, ఎందుకంటే దావీదు నన్ను ప్రభు అని చెప్పి సంబోధించాడు కదా అని చెప్పి మాట్లాడినప్పుడు వీళ్లలో ఏం చెప్పాలో ఏంటో వైనము దొరకకుండా వాళ్ళు వెనుదిరిగినట్లుగా బైబిల్ గ్రంథం ప్రకారంగా ఇక్కడ మనకి చూస్తూ ఉంది. 46వ వచనంలో మనకు కనపడతా ఉంది. చూడండి, ఎవడని మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడని ఆయన ఒక ప్రశ్న అడగక తెగింపలేదు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళ నోరును మూయించాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది. అలా మరి నోరు మూయించినటువంటి శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు ప్రశ్నలు అడగలేదు, కానీ ఆయన్ని ఎలా సంహరించుదామా, ఎలాగ చంపుదాం, ఏ రకంగా మనం తొలగించుకుందాం. ఎందుకంటే ఇంత మరి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మన జీవితాలకి ఏ రకంగా కూడా మరి సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడవటానికి అవకాశం లేదు. కాబట్టి ఈ జ్ఞానమైనటువంటి వ్యక్తిని మనం ఎలా అడ్డొదిలించుకుందామని చెప్పి చూస్తాం. అదే మనస్సులో ఉన్నటువంటి మాయాజాలం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే 23వ వచనంలోకి వచ్చేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకి కనపడతా ఉంటాయి. ఈ 23వ వచనంలో మనం కొన్ని మాటలు మనం చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. 23వ అధ్యాయంలో 39వ వచనం కనపడతా ఉంది, ఆఖరి వచనం కనపడతా ఉంది. చూద్దాం ఒకసారి. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఈ ఆఖరి వచనంలో చూసినట్లయితే ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకి కనబడతా ఉంది. ఈ 29వ వచనం చూసినట్లయితే ఆయన రెండవ రాకడ అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఈ రెండవ రాకడ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రెండవ రాకడ మహాభయంకరమైనటువంటి మరి
ఆ మార్గాన్ని సూచిస్తా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. 23వ అధ్యాయం అంతా కూడా చాలా మరి శ్రేష్టమైనటువంటి మాటలతోటి యేసు ప్రభు పలికినట్లుగా బైబిల్ గ్రంథం కనపడతా ఉంది. అలాగే 23వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకున్నాం. శాస్త్రులు పరిచయులు మోసే పేట నందు కూర్చుండేవారు కనుక వారు నీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల సప్పును చేయకుడు, వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చాలా శ్రేష్టముగా ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. మోసే ధర్మశాస్త్రాన్ని అనుగుణంగా మీరు నడవండి, కానీ వాళ్ళ నడిచేటువంటి క్రియలు మాత్రం సరైనటువంటి సక్రమైనటువంటి కాదు. వాళ్ళ ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొన్నప్పటికీ కూడా వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టి మీరు శ్రేష్టముగా బ్రతకండి అని చెప్పి యేసు ప్రభు హెచ్చరించుతున్నట్లుగా ఒక మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. చాలా శ్రేష్టముగా మనకి తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చిన్న మాట ఒకటి మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఏం చెప్పారు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, కనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనిడి, అయినను వారు క్రియల చొప్పున చేయకుడు, వారు చెప్పుదురే కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రేష్టంగా తేనెలాగా మధురంగా ఉంటాయి, కానీ వాళ్ళ క్రియలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. ఆ క్రియలను అనుసరించి మాత్రం మీరు చేయకండి, ధర్మశాస్త్రాన్ని అనుగుణంగా మీరు బ్రతకండి, కానీ వాళ్ళ క్రియలు మాత్రం మీరు ఆచరించవచ్చు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసినట్లుగా ఇక్కడ మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, ఎందుకంటే మనం మరి విశ్వాసమైనటువంటి మనం విశ్వాసంతో నడిపించేటువంటి వ్యక్తులు మనకు ఉన్నారు, కానీ మనకు చెప్పేటువంటి వాక్యం ఎంతో విశ్వాసమైనటువంటి వాక్యమే. ఆ విశ్వాసమైనటువంటి వాక్యాన్ని మనం మన మనస్సులో భద్రపరుచుకుంటాం, కానీ ఆ వాక్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు క్రియలు మాత్రం అది ముసిన పండులాగా ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. అలాంటి మార్గంలోకి మీరు వెళ్ళకండి నాయన అని చెప్పి యేసు ప్రభు బ్రతిమాలి చెప్పినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథము మనకి తెలియజేస్తా ఉంది. అదే ఇక్కడ మనకి 13వ వచనం కనపడతా ఉంది. చూడండి, 13వ వచనంగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపు వారిని ప్రవేశింపనియ్యరు. చూడండి, ఎందుకంటే మనుషుల ఎదుట మీరు పరలోకమునే మూయుదురు. ఎందుకంటే పరలోకానికి ఉన్నటువంటి స్థితిగతులని కూడా చెప్పే భావనలతోటి తెలియజేసేటువంటి ఒక శక్తి సంపన్నమైనటువంటి మరి వారు ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున పెద్ద పెద్ద సేవకులని పేర్లు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, మనుషుల యొక్క మనుగడ గురించి ఎంతో శ్రేష్టముగా చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం చేయరు. వాళ్ళ క్రియలన్నీ కూడా చాలా ఘోరంగా ఉంటాయని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అది బైబిల్ గ్రంథంలో మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ 13వ వచనాన్ని మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి వచనం. అయ్యో యాసదారులైన శాస్త్రులారా అని చెప్పి ఇక్కడ హెచ్చరించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగే 10వ వచనం చూసుకున్నాం, పైకి వెళ్ళి 10వ వచనం చూసుకున్నాం. మరియు మీరు గురువులను పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే గురువు, మీరే అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చరించుకునేవాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పి ఈ 2 వచనాల ద్వారా మనం తెలియబడతా ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ఎంతో శ్రేష్టమైనదని మనం తెలుసుకోవటానికి ఈ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒక యోగి ఆత్మకథ అనేటువంటి బుక్లో 34వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడని చెప్పి ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువును గుర్తు చేసుకుని, యేసు ప్రభు యొక్క ప్రబోధాలను గుర్తు చేసుకుని ఈ వచనాన్ని తన మరి 34వ అధ్యాయంలో లిఖించుకున్నట్లుగా దీన్ని అక్కడ చూపించినట్లుగా మనకు కనపడతా ఉంటుంది. చూడండి, ఎందుకంటే యోగి ఆత్మకథ అనేటువంటి బుక్ ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి చాలా శక్తివంతమైనటువంటిది అని చెప్పి హైందవ సహోదరులు దాన్ని చాలామంది మరి నెట్లో కొడితే అది కూడా ఒక యోగి ఆత్మకథ అనేటువంటిది ఆ బుక్ కూడా మనకి దాంట్లో ఉన్నటువంటి ప్రవచనాలు మనకు కనపడతా ఉంటాయి. అలాంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రవచనకారుడు కూడా యేసు ప్రభు యొక్క ప్రబోధాలను అంగీకరించి ఆయన మార్గాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడవండి అని చెప్పినటువంటి స్థితి ఎంతో
మరి గొప్ప హర్షణీయమైనటువంటి మాట అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనకి 4వ అధ్యాయం 6వ వచనం మనకు కనపడతా ఉంది. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములు చెప్పుచున్నది. కాబట్టి లేదని దేవునికి లోబడి ఉండి అపవాదులు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇక్కడ ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములు చెప్పుచున్నవి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అపవాదిని ఎదిరించకపోతే అపవాది క్రియలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మొట్టమొదటిగా ఎవరిని చూస్తాం మనం? అపవాది యొక్క మాయలో సిక్కుకున్నటువంటి వ్యక్తులు మనం మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తులు మరి ఆది మానవులైనటువంటి వ్యక్తులలో ఆదాము అవ్వలు మరి అపవాది మాయాజాలములో సిక్కుని తన యొక్క ఉనికిని కోల్పోయారు. చివరికి మరి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే అపవాదిని ఎదిరించాలి అంటే దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆజ్ఞలను మనం కట్టుబడి ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. అపవాదిని ఎదిరించకపోతే మన జీవితం ఎలా ఉంటుందో మరి యాకోబు అనేటువంటి భక్తుడు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. చూడండి ఇక్కడ, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మనం పారిపోయేలాగా అపవాదిని చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మనం తూచ తప్పకుండా మరి చదవాలి, పాటించాలి. దాంట్లో ఉన్నటువంటి నియమ నిష్టలని మనం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, 1వ పత్రిక నుంచి పేతురు పత్రిక నుంచి 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించి సింహుని వలె ఎవరిని నిర్మీదన అని వెదుకుసు తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలో నెరవేరుస్తున్నవని జరిగి విశ్వాసమంది స్త్రీలై వారిని బెదిరించని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా పేతురు కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే అపవాది యొక్క మరి చర్యలు ఎలాగుంటాయి, అపవాది ఎన్ని రకాలైనటువంటి కోరికలను ఎన్ని రకాలైనటువంటి మోహాలను కలగజేస్తాడు. అపవాది ద్వారాగా మనం ఏమి సంపాదించుకోగలదు, అపవాది మనకు చేసేటువంటి క్రియలు ఏంటని చెప్పి బాగా మరి చాలా శ్రేష్టంగా తెలియజేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఇంత శ్రేష్టమైనటువంటి భాగానికి మనం వచ్చి మనం చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడికి మనం ఎన్ని ఇచ్చినా కూడా మనం ఆయన రుణం మనం తీర్చుకోలేము. అలాగే ఈ 23వ అధ్యాయంలో ఆయన కూడా మరి అపవాది సంబంధమైనటువంటి వారిని గద్దించి ఆయనని ఎన్నో రకాలైనటువంటి వాళ్ళని మాటలు మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియపడతా ఉంది. దానికి వాళ్ళు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం కూడా చూడవచ్చు. బైబిల్ గ్రంథం 23వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ మరి బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే 23వ అధ్యాయంలో 15వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. మేము అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రముని భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరక పాత్రుడిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునే కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడికి దాన్ని బద్దుదని మీరు చెప్పుదురు. చూడండి బైబిల్ గ్రంథం ప్రకారం చూసినట్లయితే మరి వ్యాసదారులైనటువంటి వారిని, శాస్త్రులు పరిచయులైనటువంటి వారిని హెచ్చరించి వారి యొక్క బుద్ధులు, వారి యొక్క నియమ నిష్టల గురించి ఇక్కడ తెలియజేసినట్లుగా వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి బాగా తెలియజేస్తూ ఉంది. దాని ప్రకారంగా చూసినట్లయితే మరి ఎన్నోసార్లు తెలియబడతా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే 17వ వచనంలో కనపడుతుంది. చూడండి,
అవివేకులైన అంధులారా, ఏది గొప్పది? బంగారము బంగారమును పరిశుద్ధపరిచి దేవాలయమా, మరియు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నటి కంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణం తోడు పెట్టుకున్నటి కంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. చూడండి, ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళని చాలా మరి గద్దించి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం ప్రకారంగా తెలియపడతా ఉంది. అలాగే 19వ వచనంలో చూసినట్లయితే, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిస్తున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి ఇక్కడ మనల్ని హెచ్చరించుతా ఉంది. ఇలాంటి ఎట్టి పరిస్థితులను మనం వీటి క్రియలకి దూరంగా ఉండాలి. అలాగే 23వ వచనంలో కనపడతా ఉంది, అయ్యో యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవంచి చెల్లించి ధర్మశాస్త్రములను ప్రధాన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉందని అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా నట్లు ఒడియగట్టి ఒంటరి మింగువారు మీరే అని చెప్పి ఇప్పుడు బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీ క్రియల ద్వారాగా ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేస్తూ ఉన్నారు. ఆ మోసాల ద్వారాగా మీరు జీవించేటువంటి జీవితం కూడా మరి సరైనటువంటి సక్రమైనటువంటి జీవితం కాదు. మీ ద్వారాగా ఎంతో మందిని మరి విశ్వాసమైనటువంటి వాళ్ళని విశ్వాసఘాతకులుగా మార్చేటువంటి మీ యొక్క క్రియలు ఎంతో దుర్మార్గంగా ఉన్నాయని చెప్పి హెచ్చరించుతున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో 5 సార్లు వీళ్ళని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మరి శాస్త్రులు పరిచయులు అనేటువంటి వాళ్ళు ఆ రోజులలో చెప్పినటువంటి మాటలు ఇక్కడ తెలియజేసినట్లుగా ఉంది. ఈ రోజులలో కూడా మరి సేవకులు అనేటువంటి వాళ్ళు తెలియజేసేటువంటి భావాలు కూడా దానికి అనుగుణంగానే కనపడతా ఉంటాయి. దశమ భాగాల గురించి వాటి గురించి వీటి గురించి చెప్పి మరి విశ్వాసాలను మనోభావాలను దెబ్బతీసి విశ్వాసాల ద్వారాగా అనేక రకాలైనటువంటి మేలులు పొందాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ రోజు సేవకులకు అన్వయించుకోవచ్చు. అలాగే మరి ఈ రోజును కూడా చాలామంది తెలియజేస్తూ ఉంటారు, ఎందుకంటే మేము ధనయామోహంతో ఈ బైబిల్ ప్రకటించడం లేదు, మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి కృప చొప్పున మేము ఈ బైబిల్ని ప్రకటించి వాక్యాన్ని ప్రకటించుతాం, ఎవరికైనా ఉచిత సువార్త ప్రకటించుతామని చెప్పి చాలామంది తెలియజేసినటువంటి వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. కానీ కార్యాచరణలో వాళ్ళు ముందుకు నడవాలి అంటే మాత్రం దానికి అనుగుణంగా నడవకుండా తప్పించుకుని తిరిగేటువంటి మరి సేవకులను మనం చాలామంది చూస్తాం. ఎందుకంటే డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వని ప్రదేశానికి, డబ్బులు ఇచ్చే ప్రదేశానికి కానీ డబ్బులు ఇవ్వని ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు ఎక్కడ కనపడదు. అలాగే ఒక విశ్వాసి మరి ఒక ప్రకటనలో తెలియజేస్తాం, దేవుడు మాకు ఉచితంగా అన్నీ ఇచ్చాడు, మేము ఉచితంగా ప్రకటించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంది. మరి ఎవరైనా ఈ ఫోన్ నెంబర్గా తెలియజేసినట్లయితే ఉచిత సువార్త అందించుతామని చెప్పి మరి ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన బట్టి నేను ఆ ప్రకటనలో ఆ ఫోన్ నెంబర్కి ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కనీసం ఒక్కసారి కూడా ఆ ఫోన్ నెంబర్కి సమాధానం లేదు. ఫోన్ నెంబర్ ఇవ్వటము ప్రకటించాలని అనటమే తప్ప ప్రకటించేటువంటి శక్తి వాళ్ళలో లేదు. ఎందుకంటే వాళ్ళు వేషధారులైనటువంటి శాస్త్రులు పరిచయులను పోలినటువంటి వాళ్ళుగా కనపడుతున్నారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ 27వ వచనంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక మాట మనకు కనపడుతుంది, అయ్యో యాసదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అది వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని చెప్పి కూడా బైబిల్ గ్రంథం ద్వారాగా ఈ 2 వచనాలలో హెచ్చరించింది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా
వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా మరి సచ్చిన సమాధిని పోలినటువంటి వాళ్ళుగా పోల్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ సమాధులు చాలా అలంకరణప్రాయముగా ఉంచుతారు. ఎందుకంటే చక్కగా కట్టి దాన్ని రంగులు వేసి ఉంచుతారు. కానీ సమాధిలో ఉన్నటువంటి లోపల భాగం అనేటువంటిది ఆ ఎముకలతోటి ఆ పాపభూయిష్టమైనటువంటి ఆ యొక్క మన్నుతోటి నింపబడినటువంటి ఆ సమాధిని పోలి ఉన్నారు మీరని చెప్పి తెలియబడతాడు. మీ మనోభావాలు కూడా ఇలాగే ఉంటాయి. మీరు చేసేటువంటి క్రియల ద్వారాగా మీ జీవితాలను కూడా వ్యర్థంగా ముందుకు సాగించుకుంటా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. లాస్ట్లో ఆయన ఒక మాట ఇక్కడ తెలియజేస్తా ఉంది 23వ వచనంలోను 23వ వచనంలో 32వ వచనం 33వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానము, నరక శిక్షను మీరాయాగి తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని సంపిరి, సిలువ వేయుదురు, కొందరిని మీ సమాధి మందిరములలో కొడలతో కొట్టించి పట్టణమునకు పరిమితులు. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు సంపిన బరకాయల కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద సింగింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఎంతో మంది ప్రవక్తలను చంపినటువంటి ఘనత, ఎంతో మంది మరి ప్రసంగికులను చంపినటువంటి ఘనత బైబిల్ చరిత్రలో కనపడుతుంది. అదే బైబిల్ చరిత్రలో యేసు ప్రభువు హెచ్చరించి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. సర్ప సంతానము నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరని చెప్పి ఇక్కడ యేసు ప్రభు హెచ్చరించుతా ఉంటే మరి యోహాను అనేటువంటి వ్యక్తి సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడని చెప్పి ఆ రోజులలో మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను హెచ్చరించినట్టుగా కూడా మనం చూస్తాము. ఏది ఏమైనప్పుడు కూడా మనుషుల యొక్క మనోభావాలు సర్పాల కన్నా ఘోరమైనటువంటి ఇక్కడ తెలియబడతా ఉన్నది. మనుషుల యొక్క మనోభావాల ద్వారాగా మరి ఎదట వారిని రకరకాలుగా హింసించేటువంటి వ్యక్తులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అలా 22వ అధ్యాయంలో యేసు ప్రభుని హింసించారు. 23వ అధ్యాయం అంతా యేసు ప్రభు శాస్త్రులు పరిచయులు అనేటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మరి బైబిల్ గ్రంథం ప్రకారం ఈ 23వ అధ్యాయం ప్రకారంగా చూసినట్లయితే ఈ హెచ్చరించినటువంటి హెచ్చరికలకు అనుగుణంగా వాళ్ళు మరి యేసు ప్రభువుకు ఆ శిలువ శిక్ష విధించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎవరైనా సరే, ఎందుకంటే అధికారులు చేసేటువంటి తప్పులను ఎవరైనా ఏలైతే చూపెడితే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఆ అధికారులను ఎప్పుడైతే హెచ్చరించినటువంటి యేసు ప్రభువును ఆ శిలువ శిక్షకి మరి గురి చేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తాను. చూడండి, ఏది ఏమైనప్పుడు కూడా లోక కళ్యాణార్థం లేఖనాలు నెరవేరటానికి యేసు ప్రభు శిలువను ఎక్కి మన వరకు కూడా ఈ సువార్త రావటానికి ఆయన గొప్ప సాహసం చేసినట్లుగా ఆయన యొక్క జీవితం అంతా మరి ప్రజల కోసం మరి అర్పించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, ఇప్పటి వరకు కొద్ది మాటలు మాట్లాడుకుని ఈ మాటల వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మీ మహిమతో మీ ప్రభావాలతోటి మీరే మహిమపరచండి. అదే ప్రకారంగా బైబిల్ గ్రంథంలో మీరు ఎన్నో హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలను పట్టించుకునేటువంటి వారు లేకుండా ఆ రోజుల్లో ఆ రకంగా ఆ సమాజం మరి ఎంతో మరి వేదనలకు గురి చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. అలాగే ఈ రోజుల్లో కూడా మరి బైబిల్ గ్రంథాన్ని అడ్డుపెట్టుకుని మరి ఇలాగే వేదనని బాధల పాలు చేసేటువంటి వారిని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుని సక్రమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి అవకాశం దయచేయమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి.